వరుసగా బీఆర్ఎస్ పార్టీకి నాయకులు గుడ్ బై చెబుతూ కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీలో చేరుతున్న సందర్భంలో ఎలాగైనా వలస వెళ్లే నాయకులను అడ్డుకోవాలి అని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీకి చాలా నష్టం జరిగింది. ఇప్పుడు నేతలు ఒకరి వెనుక ఒకరు పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీలో చేరుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు మరింత బలహీన పడుతుంది. ఇలాంటి సందర్భంలోనే నాయకుల్ని ఎలాగైనా పార్టీ మారకుండా అడ్డుకోవాలి అని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఇందులో భాగంగానే ఈ రోజు బీఆర్ఎస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్న మాజీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అయిన ఆరూరి రమేష్ రాజీనామాపై హై డ్రామా కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరే అంశంపై మీడియా సమావేశం ఏర్పాటు చేయగా ఆయన ఇంటికి చేరుకున్నాడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు కూడా ఆరూరి రమేష్ ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా ఆరూరిని తమ వెంట తీసుకువెళ్లారు. ఎర్రబెల్లి దయాకర్ రావు హరీష్ రావు వద్దకు హైదరాబాద్ కు తీసుకువెళ్తుండగా జనగామ జిల్లా పెంబర్తి వద్ద బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. తమ వాహనంలోకి ఆరూరి రమేష్ ను ఎక్కించుకొని హైదరాబాద్ కు బయలుదేరారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ కు తీసుకువెళ్తున్నట్టు తెలిసింది. అయితే ఆరూరి రమేష్ తో హరీష్ రావు సైతం ఫోన్ లో మాట్లాడారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారవద్దు, పార్టీలో మీకు ఏం కావాలన్నా తప్పకుండా ఇస్తామంటూ రేపు ఉదయం వరకు వేచి చూడండి అని హరీష్ రావు ఆరూరి రమేష్ కు చెప్పినట్టు తెలుస్తుంది. ఆరూరి రమేష్ మాత్రం చివరి నిమిషంలో ఇలా అడ్డుకుంటే ఎలా, ముందుగానే స్పందిస్తే అయిపోదు కదా అని బదులిచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఆరూరి రమేష్ కోసం ఇటు బీజేపీ నేతలు అటువైపేమో బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ మాదిరిగానే వాహనాల్లో ఎక్కించుకుంటూ బయటకు తీసుకువస్తూ ఇరు వర్గాల మధ్య భారీ తోపులాట కూడా జరిగింది. ఈ తోపులాటలో ఆరూరి రమేష్ గారి చొక్కా చిరిగిపోయింది.